వెల్కమ్ టు మెగానెట్ టీవీ పక్కా లోకల్ ఏపీ. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు భారీ ఆందోళన నిర్వహించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కావలి నుంచి పోర్టు వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. జగన్ ప్రభుత్వ హయాంలో పోర్టు పనులు 90% పూర్తయ్యాయని, ప్రస్తుత ప్రభుత్వం దీనిని 50 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని వారు ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే నిలిపివేసి స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించి ప్రజల ప్రయోజనాలను కాపాడాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు దాదాపుగా చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని చంద్రబాబు నాయుడు 1,500 కోట్ల రూపాయలకు అమ్మడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత దురదృష్టకరమైనటువంటిదంటే ఒకటి పిలిచేసాడు, నేను దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేస్తాను, DBFOT కింద ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ పాల్గొనండి అని చెప్పడం జరిగింది. అంటే దానికి సంబంధించిన దాంట్లో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్, దీనికి సంబంధించినటువంటి దాంట్లో 1,500 కోట్లకు ఇచ్చేస్తా 5,000 రూపాయలకు సంబంధించింది. అంటే పప్పు బెల్లాలకు పనిచేసినట్టుగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తయారయ్యాడంటే ప్రజల ఆస్తి పంచుకోండి అన్నట్టుగా ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరు పడితే వాళ్ళకి ఇష్టారాజ్యంగా ఈరోజు ఒక్కొక్కటి అప్పచెప్పేటువంటి పరిస్థితిలో రామాయపట్నం పోర్ట్ ఏదైతే దశాబ్దాల ఈ ప్రాంత ప్రజల కళ ఉందో వాళ్ళందరూ కళలు కన్నటువంటి రామాయపట్నం పోర్టుని ఈరోజు సాధించుకోవాలని చెప్పి స్థానికంగా ఉండేటువంటి అనేక మంది ప్రజలు మత్స్యకారులు ఆశపడ్డారో అది వచ్చిన తర్వాత ఈరోజు ప్రైవేటీకరణ పేరుతో వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అటువంటి దురాంతకానికి ఒడిగడుతున్నాడు. కాబట్టి ఆ దురాఘాతాన్ని ఆపాలనేటువంటి లక్ష్యంతో మేమందరం ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా బుర్రా మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ ప్రాంతానికి వచ్చి అయ్యా మేము దాన్ని పరిశీలించి ఎందుకు మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రైవేటీకరణ ఏ విధంగా మీకు అవసరపడింది అనేటువంటి దాని మీద ఒక స్పష్టత ప్రజలకు ఇస్తాము అని చెప్పి చెప్పడం. 1,500 కోట్లకి ఇచ్చేస్తామంటాం, దాంట్లో కూడా 750 కోట్లు కడితే చాలు, మిగతావి ఇందాక అన్న చెప్పినట్టు మిగతా వర్క్స్ ఏదైనా కంప్లీట్ చేస్తే ఆ 750 కోట్లు కూడా ఉడకాయ స్వాహ. ఈ విధంగా సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించేదేమో కానీ సంపద క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పోర్ట్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, ఇటువంటి వాటన్నిటిని కూడా అమ్మేస్తూ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడో ఒక పక్క అమరావతిని చేస్తాం. గుంటూరు జిల్లా తెనాలిలోని వివేకానంద సెంట్రల్ స్కూల్లో మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ఈగల్ చీఫ్ IG కె రవికృష్ణ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హాజరయ్యారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండి జీవిత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. గంజాయి అక్రమ రవాణాపై PD యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వ్యసన విముక్తి కోసం 1972 హెల్ప్ లైన్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ మేము వైడ్ స్ప్రెడ్గా చేస్తున్నాము. అదేవిధంగా గుంటూరు జిల్లా పోలీసు తరఫు నుంచి లాస్ట్ 6 monthsలో ఈ డ్రగ్స్ ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఆల్మోస్ట్ 250 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే మళ్ళా ఇటువంటి యాక్టివిటీస్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద PD యాక్ట్ కూడా 20 మంది మీద పెట్టడం జరిగింది. సో వార్ ఫుటింగ్ మీద, డ్రగ్స్ మీద ఈగల్ ఆధ్వర్యంలో
స్టేట్ వ్యాప్తంగా పనిచేయడం జరుగుతూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆపరేషన్ చైతన్యం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి సాగు లేకుండా చేయడం జరిగింది. ఈ సంవత్సరం హార్వెస్టింగ్ సీజన్ జూలై ఆగస్టులో మొదలైంది కాబట్టి మొత్తం అన్ని గ్రామాలు కూడా వెళ్ళడం, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడం ప్రధానమైన ఉద్దేశం. అదేవిధంగా ఒరిస్సా నుంచి వస్తున్న గంజాయిని కూడా అడ్డుకోవడం కోసం 85 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈగల్ ఆన్ ట్రైన్స్ 21 రకాల ట్రైన్స్ కూడా మేము గుర్తించాం. ఒరిస్సా నుంచి వస్తుంది GRP, RPF, లోకల్ పోలీస్, అదేవిధంగా ఈగల్, నార్కో కెనైన్స్, డాగ్ స్క్వాడ్స్ ద్వారా తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నాం. ప్రజల్ని ఎడ్యుకేట్ కృష్ణా జిల్లా అవనిగడ్డలోని మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో వరుణ మంత్రం జపం, వరుణ హోమం వైభవంగా జరిగాయి. లోక కళ్యాణం, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు సస్యశ్యామలం కావాలనే సంకల్పంలో ఈ పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గారు ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు వర్షాలు తక్కువగా ఉన్న కారణంగా ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మోపిదేవిలో వరుణ జపం, వరుణ హోమం నిర్వహించడం జరిగింది. లోక కళ్యాణార్థం వర్షాలు బాగా కురవాలని పురోహితులు, ఋత్విక్కులు, అర్చకులు అందరూ కూడా కలిసి ఈరోజు వరుణ జపం అలాగే వరుణ హోమం నిర్వహించడం జరిగింది. జన్మభూమికి ప్రతి ఒక్కరూ సేవ చేసే గుణం కలిగి ఉండాలని, అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వెంకన్నపురం గ్రామంలో కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి ఆమె 1.40 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను, మహిళల కుట్టు మిషన్ల కేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ ఐఏఎస్ కృష్ణయ్య సొంత గ్రామాభివృద్ధికి సహకరించడం అభినందనీయమని, ఆయన్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కోవూరు నియోజకవర్గంలో త్వరలోనే ఇఫ్కో కిసాన్ సెజ్ ద్వారా పరిశ్రమలు ఏర్పడి యువతకు భారీగా ఉపాధి లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కూర్చోడానికి అంత నీట్ గా పెట్టుకోండి, సరేనా? ఏమన్నా చెట్లు వేసుకోండి, చెట్లు కొట్టేసి చెట్లు వేసుకోండి. ఆల్రెడీ మనం ఒక సుమారు 250 మంది దాకా ఈ ట్రైనింగ్ చెందిన వాళ్ళకి అందరికీ కూడా మన BPR ఫౌండేషన్ ద్వారా ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ కాళ్ళ మీద మహిళలు వాళ్ళు నిలబడాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో 250 పైనే మిషన్స్, కుట్టు మిషన్స్ కూడా అందరికి అన్ని మండలాల్లో కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇలాంటి ఒక గ్రామంలో ఒక దగ్గర ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాగా ఏర్పాటు చేసుకొని మన ప్రభుత్వ భవనాలు ఏదో ఒక దగ్గర ఉన్నాయి, వాళ్ళకి సహాయం చేయడానికి ఇక్కడ ఉన్న అధికారులు కూడా హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశాలు వస్తాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు ఈ గ్రామంలో మనం 1 కోటి రూపాయలతో రోడ్డు, ఇప్పుడు 3 కిలోమీటర్ల తార్ రహదారి 1 కోటి రూపాయలతో నిర్మించాం. అట్లాగే సీసీ ట్రైన్స్ నిర్మాణం కూడా 7,85,000 రూపాయలతో చేయడం జరిగింది. ఇరిగేషన్ కాలువలు ఒక 5 లక్షల రూపాయలతో చేశాం. అలాగే ఎలక్ట్రికల్ కొత్త లైన్లు, విద్యుత్ స్తంభాలు కూడా ఒక 5 లక్షల రూపాయలతో చేయడం జరిగింది. 4 చెక్కుల ద్వారా, అన్నిటికన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు CMRF ద్వారా మీకు అందరికీ తెలుసు, ఆయన ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు ఆర్థికంగా అండగా నిలబడడానికి ఆల్రెడీ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు సుమారు 10 కోట్ల పైన
సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 2,70,000 రూపాయలు ఈ గ్రామంలో కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం చాలా కష్టపడుతున్నారు మేడం, ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు, నాతో రెగ్యులర్ గా టచ్లోనే ఉంటారు. చిన్న విషయం వచ్చినా కూడా వెంటనే నాతో మాట్లాడి ఎలా పరిష్కారం అవ్వాలి, అది కూడా పరిష్కారం వచ్చినా కూడా ఒక 2 రోజుల లోపలే అయిపోవాలి అనేది మేడం ఆలోచన. ఎస్పెషలీ బలహీన వర్గాల కోసం చాలా ఎక్కువ కష్టపడుతున్నారు. ఎస్టీస్ కోసం, ఎస్సీస్ కోసం, బీసీస్ కోసం ఎప్పుడు కూడా ఈ ముగ్గురు కోసం ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళ భూ సమస్య కానీ, వాళ్ళ హౌస్ విషయం కానీ, ఆ కాలనీలో హ్యాబిటేషన్స్లో రోడ్ ఎలా ఏర్పాటు చేయాలి, మంచి నీళ్ళు ఎలా అందుబాటులో తీసుకొని రావాలి అనేది మేడం ఎప్పుడు కూడా కృషి చేస్తున్నారు. ఆ తర్వాత మేడం కాలంలో ఒక పెద్ద అచీవ్మెంట్ అంటే ఇక్కడ ఒక ఇఫ్కో కిసాన్ ఎస్సీజెడ్ ఉంటుంది. ఆ ఇఫ్కో కిసాన్ ఎస్సీజెడ్ 1995లో ఆ టైంలో ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. 30 సంవత్సరం నుంచి అక్కడ ఏమీ జరగలేదు. కానీ లాస్ట్ 2 yearsలో మేడం ఎఫర్ట్స్తో, గౌరవనీయులు సీఎం గారు హెల్ప్తో 30 సంవత్సరం నుంచి ఉన్న ఒక పెండింగ్ ఇష్యూ ఇప్పుడు సాల్వ్. సామాజిక బాధ్యతతోనే స్వచ్ఛతా స్వప్నం సంపూర్ణంగా సాకారమవుతుందని ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఏలూరు జిల్లాలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్వచ్ఛతలో మొదటి స్థానంలో నిలిచిన డివిజన్ను నెల స్పెషల్ గ్రాంట్ కింద 10 లక్షల రూపాయల అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద మొత్తంలో చెత్త వేసే వారిని గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి మొదటి హెచ్చరికలు, ఆపై జరిమానాలు విధిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. వాటర్ ఇప్పటికి ఎంతో కొంత ఏలూరు నియోజకవర్గంలో మార్పు అనేది వచ్చింది. అంటే ఆ మార్పు అనేది 20 పైసలు వచ్చింది, ఇంకా 80 పైసలు రావాలి. ఇప్పుడు నేను మీ వార్డులోకి వచ్చాను. ఇక్కడ వరకు వచ్చినప్పుడు రోడ్డు ఏ విధంగా ఉందో ఆ ఎదురుగా ఇంట్లో వాళ్ళందరూ కూడా రోజు ఆ విధంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంట్లో ఉంది. ఇప్పుడు ఎంత శుభ్రంగా ఉంది చూస్తే. కానీ మామూలుగా వచ్చినప్పుడు అలా ఉండదు. కానీ ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పెట్టింది, ఈ విధంగా పరిసరాలు శుభ్రంగా ఉంటే ఏ విధంగా ఉన్నాయని చూపించడం కోసం మీ అందరూ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ప్రత్యేకించి మరి బల్క్ అంటే ఎక్కువగా ఏదైతే హాస్పిటల్, అపార్ట్మెంట్లు, ఏదైతే మీరు ఫంక్షన్స్ చేసుకుంటారో అక్కడ ఎక్కువగా చెత్త వస్తుంది. ఎవరైనా మీరు ఇంటి దగ్గర 200 మందికి భోజనాలు పెడతారు, ఏముంది అయిపోయిన తర్వాత ఎక్కడో దగ్గర ఒక స్తంభం దగ్గర తీసుకెళ్లి పడేస్తారు. కానీ అలా కాదు. ఎవరైతే మీరు దాన్ని ఒక కాంట్రాక్ట్కి ఇస్తారో వాడే ఎన్ని కూడా ఒక రిక్షా లేదా ఒక బండో పెట్టుకుని దాన్ని తీసుకెళ్లి ఆ మున్సిపాలిటీ ట్రాక్టర్ వాళ్ళకి అప్పచెప్పేటట్టుగా మీరు మాట్లాడుకుంటే చెత్త ఎక్కడా పట్టదు. మీరు ఆ చెత్త అక్కడ పడేయటం వల్ల వీధి కుక్కలు లేకపోతే పందులు వచ్చి వాటిని కూడా కొంత లాక్కెళ్ళి అక్కడక్కడ కొంత వేస్తాయి. మొత్తం అంతా కూడా చెత్త. ఆ విధంగా లేకోకుండా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి అని అనుకుంటే మనం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కమిషనర్ గారు చెప్పినట్టు ఇక నుంచి ఎక్కడైనా బల్క్ గా చేసిన దగ్గర ఎక్కడైనా వేసినట్టు ఉంటే డెఫినెట్ గా వాళ్ళకు ఫస్ట్ టైం వార్నింగ్ ఇవ్వడం జరుగుద్ది. 2వ టైం నుంచి పెనాల్టీ వేస్తాం. 3వ టైం అయితే డబుల్ వేసేటట్టుగా. ఎందుకంటే అలా చెయ్యకపోతే ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. దీన్ని కూడా ఎవరైతే వేస్తున్నారో ప్రజలు డెఫినెట్ గా అది గుర్తించి మీరు డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి. ఫలానా వాళ్ళు అక్కడ చెత్త వేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేది మీరు కూడా చెప్తే, అలాగే ఏ సందులో వాళ్ళైనా సరే తీసుకొచ్చి ఒకటే దగ్గర పడేస్తున్నారన్నా కూడా మీరందరూ కూడా చెప్పవలసిన బాధ్యతను మీరందరూ కూడా తీసుకోవాలి. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి పాలనలో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 32వ వార్డులో ఆయన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. గత 2014-19 నాటి పూర్వ వైభవాన్ని తలపిస్తూ ప్రస్తుతం రెట్టింపు స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. రాయదుర్గంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని, గొడవలు లేని ప్రశాంతమైన వాతావరణం కోసం నిరంతరం కృషి చేస్తామని కాలువ శ్రీనివాసులు తెలిపారు.
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి పాలన ప్రారంభమైన రోజే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. రాయదుర్గానికి మళ్ళీ పూర్వ వైభవం 14-19లో మేము ఏ రకంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మళ్ళా పూర్వ వైభవాన్ని ఈరోజు తీసుకొచ్చాం. 2 ఏళ్ల కాలంలో రాయదుర్గం బాగుపడతా ఉంది. శాంతి భద్రతల పరంగా చాలా పటిష్టంగా ఉంది. ఎక్కడా ఎలాంటి గొడవలకు ఘర్షణలకు తావు లేకుండా ప్రజలందరూ ప్రశాంతంగా అన్యోన్యంగా జీవించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ప్రజలు చాలా మంచి వాళ్ళు. రాయదుర్గంలో వాళ్ళు శాంతి కాముకులు. ఎక్కడా గొడవలకి ఘర్షణలకి వెళ్లే వాళ్ళు కాదు. ఇది ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండే ప్రాంతం. ఈ రాయదుర్గం ప్రశాంతతను కాపాడడానికి, అభివృద్ధిలో రాయదుర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరాయంగా పనిచేస్తామని ప్రజలందరికీ మనవి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో పల్నాడు జిల్లా పెరుగురాళ్ల పట్టణంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. ఐటీ మంత్రి లోకేష్ స్ఫూర్తితో ఎరపతినేని నిఖిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాకు దాదాపు 4000 మంది హాజరయ్యారు. 100కు పైగా కంపెనీలు పాల్గొన్న ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కేంద్ర సహకారంతో రాష్ట్రానికి 30 లక్షల కోట్ల పరిశ్రమలు తేవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడి అమరరాజా వంటి భారీ కంపెనీలకు తరిమేసిందని ఎరపతినేని ఆరోపించారు. ఈరోజు మన గురజాల నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా పిడుగురాళ్ల జిల్లా పరిషత్ హై స్కూల్లో దాదాపుగా నెల రోజులుగా గురజాల నియోజకవర్గంలో ఉన్న యువకులు కానీ పల్నాడు ప్రాంతం మిగతా ప్రాంతాల్లో ఉన్న యువకులు ఈ జాబ్ మేళాకి రావాలి, తమకున్న అవకాశాలు ఉపయోగించుకొని జీవితంలో స్థిరపడాలనే ఒక ఆశతోని ఈరోజు మన పిడుగురాళ్ళకి దాదాపు 3500 మంది ఇప్పటిదాకా వచ్చారు. దాదాపు 100 కంపెనీలు, అన్ని లిస్టెడ్ కంపెనీలు, 100 కంపెనీల వాళ్ళు ఇంటర్వ్యూలు చేసి చాలామందిని సెలెక్ట్ చేస్తారు, చాలామందిని షార్ట్ లిస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా చాలామంది ఇంకొక 1000 మంది దాకా వస్తూ ఉన్నారు. సో ఈరోజు మనం చూస్తే ఎన్నికలకు ముందు జనవరి 27 ఆ తారీఖులో గురజాలలో కూడా ఆ రోజు మేము అధికారంలో లేకపోయినా జాబ్ మేళా నిర్వహించాం. ఈరోజు మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత మన పల్నాడు ప్రాంతంలో ఉన్న మన పిల్లలకి ఒక అరుదైన అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో చాలా పెద్ద కంపెనీలు ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు ఇక్కడ వచ్చిన కంపెనీల్లో చాలా వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవన్నీ కూడా జాబ్స్ కూడా గతంలో సెలెక్ట్ చేసిన కంపెనీలు. ఈరోజు మేము ప్రత్యేకంగా మీరు పర్సనల్గా వస్తే బాగుంటుందంటే చాలామంది ఆ కంపెనీ హెడ్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మన గురజాల ప్రకాశం జిల్లా తూర్పు చోటపాలెంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి, టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛతపై ప్రజలతో మంత్రి ప్రతిజ్ఞ చేయించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. P4 విధానంతో పేదరికం లేని సమాజం కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే వెలుగొండ నీళ్లు అందించి ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాగుందా ఎక్కువ?
కాల్ చేస్తే మీరు బాగుందా? మిల్కీ ఇదే వాట్ ఇస్ దిస్? ఏంటిది? తినొచ్చా దాన్ని? తిన్నావు ఎప్పుడన్నా చేప? తినలేరా? ఇదేంటిది? వెరీ గుడ్ వెరీ గుడ్. ఏషాన్ గోపాల్ వెరీ గుడ్. గ్రీన్ అంబాసిడర్ కూడా ఇప్పుడు మేము సత్కరించుకున్నాం. దీని ఉద్దేశం వాళ్ళే లేకపోతే మన గ్రామాల్లో తిరగే పరిస్థితి. వాళ్ళకు కూడా అవగాహన ఉంది తడి చెత్త పొడి చెత్త అనేది. ఈ పొడి చెత్తను కూడా స్వచ్ఛరథాల్లో మనం వస్తు మార్పిడి ద్వారా మనం ఒకరికి ఇచ్చి కావాల్సిన సరుకులు కూడా మనం తీసుకుంటా ఉన్నాం. దీని ద్వారా గ్రామాల్లో కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లో కూడా సెగ్రిగేట్ చేసి ముందు మనం వెళ్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం కూడా చెప్పినటువంటి వాగ్దాన మేనిఫెస్టో అంశాలన్నిటి మనం అమలు పరుస్తున్నాం. పల్లికి వందనం కూడా ఈ వారంలో ఇవ్వబోతున్నాం 22వ తారీఖున. దాంతోపాటు ఈరోజు అన్నదాత సుఖీభావ జరిగింది. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ అత్యధిక మొత్తంలో ఇవ్వబోతున్నాం. దీపం 2/11 3 గ్యాసులు ఉచితంగా ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం జరిగింది. ఉద్యోగాల ఉపాధి కల్పనలో భాగంగా మన దగ్గర దొనకొండలో కూడా బీడీఎల్కి పరిశ్రమ కేటాయించడం జరిగింది. 12 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఈ ప్రాంతాల్లో మరిన్ని పరిశ్రమలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. వెలిగొండను కూడా రేపు సెప్టెంబర్లో వెలిగొండ నల్లమల సాగర్లోకి నీటిని కూడా విడుదల చేయబోతా ఉన్నాం. ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు వ్యవసాయానికి ప్రోత్సాహంగా మనం రైట్. ఇవి ఇప్పటి వరకు పక్కా లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.